రోమీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 24వ వచనంలో మిమ్మును బట్టియే గదా దేవుని నామము అన్యజనుల మధ్య దూషింపబడుచున్నదని వ్రాయబడి ఉంది. దేవుని పని అంటే ఇతరులకు సువార్త బోధించడం మాత్రమే కాదు, ముందుగా మనకి మనం బోధించుకోవడం, మనం మారు మనసు పొందడం, మనం మాదిరికరమైన జీవితం జీవిస్తూ అనేకులకు ఆదర్శప్రాయంగా ఉండటం కూడా దేవుని పనే అని గుర్తుంచుకోండి. మనం దేవుని మీద ఆధారపడి జీవిస్తూ దేవుని యందు భయభక్తులు విశ్వాసము కలిగి జీవించడం ద్వారా ఇతరులకు ఆదర్శంగా మాదిరిగా నిలిచి తద్వారా వాళ్ళు కూడా దేవుని యందు భయభక్తులు నిలిపేలాగా విశ్వాసం కలిగి జీవించేలాగా వాళ్లలో పరివర్తనను తీసుకుని రాగలగటం కూడా సువార్త ప్రకటించటంతో సమానం. ముందుగా మనం మారకుండా సువార్త ప్రకటిస్తే వారు వింటారా? అన్యజనులైతే అస్సలే వినరు. మనమే అన్యజనుల్లా జీవిస్తే వాళ్ళెందుకు మారతారు?